గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. మనం పాలిటీలో ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కంప్లీట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ కూడా కొంత ఇనీషియల్ పుష్ అయితే లాస్ట్ క్లాస్లోనే ఇచ్చుకున్నాము. సో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి అనే టాపిక్ గురించి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. సో మనకి సాటర్డే గుర్తుపెట్టుకోండి టైమింగ్స్. సాటర్డే సండే 9 to 10 ఒక క్లాస్, 11 to 12 ఇంకో క్లాస్ ఉంటుంది. మధ్యలో ఒక 1 hour బ్రేక్ ఉంటుంది. అంటే ఇందాక లాస్ట్ క్లాస్లో కొంతమంది 10 o'clockకి వచ్చారు. అంటే మనకి నార్మల్గా డైలీ 10 o'clock అలవాటు కాబట్టి 10కి కొంతమంది రావడం జరిగింది. పర్వాలేదండి, ఒక క్లాస్ అది మీరు లైవ్లో ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినా సరే టైమింగ్స్ వల్ల మీరు తర్వాత కంపల్సరీ చూసేసేయండి, ఎందుకంటే కంటిన్యూయేషన్ ఉంటుంది. రేపటి నుంచి మాత్రం ఫిక్స్ అయిపోండి. టైమింగ్స్ వచ్చేసరికి మనకి 9 అనమాట. ఆ నోట్ చేసుకోండి. వీకెండ్స్ వచ్చేసరికి 9. ఎందుకు ముందు అంటే మళ్ళీ మనకి సాయంత్రం 5 to 6 ఆ క్విజ్ ఉంటుంది కాబట్టి మీకు మధ్యలో కొంత గ్యాప్ ఉంటే బెటర్. మళ్ళీ 1 వరకు మనకి క్లాస్ అయిపోయి 10కి స్టార్ట్ చేస్తే 10 to 11, 12 to 1 పెట్టుకోవాలి. 1 వరకు మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 అనేసరికి షార్ట్ గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది మీకన్నా. అందుకనే మనం 9కి పెట్టుకున్నాము. కాబట్టి నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం వీకెండ్స్ మార్నింగ్ టైం ఫిక్స్ అయిపోండి 9కే. అంటే సో దట్ క్లాసెస్ మిస్ అవ్వరు అనమాట ఎవరు. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. టైమింగ్స్ అంటే మరి అంటే జనరల్గా మళ్ళీ మీకు ఈవినింగ్ 5కి క్విజ్ ఉంటుంది కండి. సో అంటే ఈ టైమే బెటర్. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి రేపటి నుంచి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలండి టైంలో. మార్నింగ్ 9 అనే టైం ఫిక్స్ అవ్వండి. అంటే తెలియక చాలామంది 10కి రావడం జరిగింది. ఒకవేళ ఐడియా ఉంది 9 అన్నట్టు ముందే మనం దానికి తగ్గట్టుగా అరేంజ్ చేసుకుంటాం కదా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి మన క్లాస్. లాస్ట్ క్లాస్లో మనము ప్రైమ్ మినిస్టర్ గురించి జనరల్ పాయింట్స్ చూసాం. అతని శాలరీ పరంగా అవనివ్వండి, ఓత్ పరంగా అవనివ్వండి, అవన్నీ మనం ఈరోజు మోస్ట్లీ లాస్ట్ క్లాస్లో అయితే కొంత పార్ట్ మనం క్లాస్ లాగా నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు టెక్స్ట్ బేస్గా వెళ్దాము. అంటే టెక్స్ట్ మనం చదువుతూ ఆ టెక్స్ట్లో ఇచ్చింది మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో మోస్ట్లీ ఈరోజు క్లాస్ టెక్స్ట్ బేస్డ్ పెట్టుకుందాం. టెక్స్ట్ బేస్డ్ అంటే లాస్ట్ క్లాస్లో ఎట్లా మనం అది చూసాం కాబట్టి, థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ క్లాస్ చూసాం కాబట్టి మనం ఈరోజు టెక్స్ట్ బేస్డ్ వెళ్దామండి. సో మనం క్లాస్ స్టార్ట్ చేస్తే ప్రధాని మరియు మంత్రి మండలి టాపిక్. ప్రధాని పిఎం, మంత్రి మండలి అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి అనాలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. దీనినే వెస్ట్ మినిస్టర్ పద్ధతి అని కూడా అంటారు. వెస్ట్ మినిస్టర్ అనేది ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం. అక్కడే పార్లమెంట్ భవనం ఉంది, అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడంటే అండి, మనకి ఇంగ్లాండ్ ఉంటుంది కదా, ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం పేరు వెస్ట్ మినిస్టర్ అనమాట. ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలోనే మనకి ఈ ఇంగ్లాండ్ పార్లమెంట్ ఉంటుంది. సో ఇంగ్లాండ్ ప్రాంతం పేరు వెస్ట్ మినిస్టర్. ఆ వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలోనే ఏరియాలోనే మనకి వాళ్ళ యొక్క పార్లమెంట్ ఉంటుంది. అయితే మనము భారతదేశంలో మనం అవలంబించుకున్నది ఏంటి అంటే పార్లమెంటరీ వ్యవస్థ. అయితే ఎవరి దగ్గర నుంచి ముఖ్యంగా మనం తీసుకున్నాం, గ్రహించాము అంటే ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము. సో మనం గ్రహించింది ఏంటి అనగా ఇంగ్లాండ్ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ. ఇంగ్లాండ్ పార్లమెంట్ని ఏమంటాము, వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటాం. ఎందుకు అంటే అది వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఉంది కాబట్టి మనకి ఇండియా వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ పార్లమెంట్, వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ పార్లమెంట్. వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకున్నాం. ఇది చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, భారత రాజ్యాంగంలోని పార్ట్ 5లో ఆర్టికల్స్ 74, 75, 78 ప్రధాని మరియు ప్రధాని మంత్రి మండలి గురించి పేర్కొంటున్నాయి అంటున్నాడు. అంటే మనకి అసలు ఎక్స్క్లూజివ్గా పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ప్రస్తావించేవి ఏం ఆర్టికల్స్ అంటే పార్ట్ 5లో ఉన్నటువంటి
ఆర్టికల్స్, ముఖ్యంగా ఈ ఆర్టికల్స్ ప్రస్తావిస్తాయి అన్నమాట. 74 ఒకటి, ఆర్టికల్ 75 ఒకటి, ఆర్టికల్ 78 ఒకటి. ఈ 3 ఆర్టికల్స్ ఏం చెప్తుంటాయి అనేది మనం చూస్తాము. కాబట్టి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ప్రధానంగా ప్రస్తావించే ఆర్టికల్స్ ఏంటి అంటే పార్ట్ 5లోని ఆర్టికల్ 74, 75, 78. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు అంటే భారత రాజ్యాంగం మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తుంది. పార్లమెంటరీ డెమోక్రసీ అంటాం మనం. దీని ప్రకారం దేశాధినేత రాష్ట్రపతి, ఇతను నామమాత్రము అధికారంలో కలిగి ఉంటాడు. ప్రభుత్వాధిపతి ప్రధాని, ఇతను వాస్తవ అధికారాలు కలిగి ఉంటాడు. సో ఈ పాయింట్ ఇది ఓకే కదండి? క్వశ్చన్ అది ఓకే కదా? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అనుకున్నాం. ఏంటి థర్డ్ పాయింట్ అంటున్నాడు? ఇండియా అడాప్టెడ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే మన భారతదేశంలో 2 రకాల ప్రెసిడెన్షియల్, పార్లమెంటరీ ప్రభుత్వాలు ఉంటాయి. మనము పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నాము. మనది ఏంటి? ప్రజాస్వామ్య దేశం. సో పార్లమెంటరీ డెమోక్రసీ. ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో రియల్ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇతన్నే గవర్నమెంట్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటాము. గవర్నమెంట్ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. అదే నామినల్, నామమాత్రపు అధినేత లేకపోతే దేశాధినేత, హెడ్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదండి, కంట్రీ. హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే హెడ్ ఆఫ్ ది కంట్రీ, ప్రెసిడెంట్ అనమాట. ఇది థర్డ్ పాయింట్. సో నెక్స్ట్ ఏం పాయింట్స్ చెప్తున్నాడో చూద్దాం. ఆర్టికల్ 74 గురించి చెప్తున్నాడండి. ఆర్టికల్ 74 ఏమంటున్నాడు అంటే రాష్ట్రపతి తన అధికార బాధ్యతల నిర్వహణలో సలహా సహకారం అందించడానికి ప్రధాని, అతని నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది అంటున్నాడు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆర్టికల్ 74 ఏం తెలియజేస్తుంది అంటే మనకి ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 74లో దేర్ షల్ బి ఏ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్. సో రాష్ట్రపతికి సలహా సూచనలు ఇవ్వడానికి ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి ఉంటుంది అని చెప్పేది ఆర్టికల్ 74. రాష్ట్రపతి తన అధికార బాధ్యతల నిర్వహణలో వీరి యొక్క సలహా సహకారం తీసుకొని అతను వ్యవహరించాలి. కాబట్టి దీన్నే మనం వేరేలా చూసుకుందాం. ఏంటి ఇక్కడ అంటున్నాడు? రాష్ట్రపతికి సలహా సూచనలు ఇవ్వడానికి ఒక ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి ఉండాలనుకుంటున్నాం. అయితే ఈ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి వారు ఇచ్చిన సూచనల్ని తప్పకుండా పాటించాలా రాష్ట్రపతి అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనకి ఆ పాయింట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎస్, తప్పకుండానే పాటించాలి అని ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ షల్ యాక్ట్ అకార్డింగ్ టు ది ఎయిడ్ అండ్ అంటే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఇచ్చిన సలహా సూచనల మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి. ప్రెసిడెంట్ షల్ యాక్ట్ అకార్డింగ్ టు ది ఎయిడ్ అండ్ అడ్వైస్ గివెన్ బై ది పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. పాటించాలన్నమాట. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఇచ్చిన సూచన సలహాలను రాష్ట్రపతి పాటించాలి. మనకి ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? రాజ్యాంగంలోని మంత్రిమండల సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని అర్థం వచ్చే ఎలాంటి పదబంధం లేదు. అంటే మనకి ఒరిజినల్ రాజ్యాంగంలోని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాష్ట్రపతి వీరిచ్చే సూచనని తప్పకుండా పాటించాలి. షెల్ అంటే కంపల్సరీ హీ హ్యాస్ టు డూ ఇట్ని షెల్ అంటాం. పాటించాలి అని లేదు. మరి అందుకని ఏం చేసింది ప్రభుత్వము? అందుకని ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక రాజ్యాంగ సవరణ చేసింది. ఆ రాజ్యాంగ సవరణే 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేయడం జరిగింది. ఈ 76లో మనకి షెల్ అనే పదంని చేర్చారు. సో షెల్ అంటే అర్థం ఏంటి? తప్పకుండా పాటించాలి. సో ఈ షెల్ అంటే తప్పకుండా రాష్ట్రపతి
ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి చెప్పింది పాటించాల్సిందే అని 42వ రాజ్యాంగ సవరణ 1976లో రాజ్యాంగంలోకి చేర్చడం జరిగినది. మరి తప్పకుండా పాటించాలి అంటే ఏంటండి దాని అర్థము? వీరు ఏం చెప్తే అది పాటించాలంటే ఇంక అతను ఉన్నది ఎందుకు? అట్లీస్ట్ ఒక ఛాన్స్ అన్నా ఇస్తే బాగుంటుంది కదా అని మరీ తప్పకుండా పాటించాలంటే మరి దేశాధినేతని బాగా కించపరిచినట్టు ఉంటుంది, బాగా నియంత్రణ పోకడిలాగా ఉంటుంది అని చెప్పి భావించి 42లో చేసిన సవరణకి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. ఎప్పుడు? 44వ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ 1978లో. ఈ సవరణలో ఏం చెప్పడం జరిగింది అంటే రాష్ట్రపతి ఒకసారి మాత్రం తన యొక్క విచక్షణని వాడవచ్చు. అంటే రాష్ట్రపతి ఏదన్నా ఒక సందర్భంలో ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలిని ఇచ్చిన సూచనను సలహాను ఒకసారి వాళ్ళకి తిరిగి పునఃపరిశీలన చేయండి, వాళ్ళ సలహా లేదా సూచన అని అడగచ్చు. కానీ ఒకసారి వాళ్ళు తిరిగి పరిశీలించిన పిమ్మట మళ్ళీ రాష్ట్రపతికి వాళ్ళు ఏదన్నా సలహా ఇస్తే అతను ఈసారి ఖచ్చితంగా అంగీకరించాలి, వాళ్ళు ఏం చెప్పినా ఖచ్చితంగా అంగీకరించవలసిందే. కాబట్టి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో ఒకసారి వన్ టైం రీకన్సిడరేషన్ వెసులుబాటు ఇచ్చిందనమాట. అంటే ఒకసారి పునఃపరిశీలన చేయండి అని రాష్ట్రపతి అడగవచ్చు అని చెప్పడం జరిగినది. అంటే ఇక్కడ మనం చూద్దాం. సో 42వ రాజ్యాంగ సవరణలో షెల్ అని పెట్టడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ 1978లో మరొక అంశాన్ని చేర్చారు. ఏంటి అంటే రాష్ట్రపతి మంత్రిమండలిల నిర్ణయాన్ని వారి పునఃపరిశీలనకు పంపవచ్చు, ఒకసారి రీకన్సిడరేషన్కి పంపవచ్చు. అలా పంపిన ఆ అంశము మంత్రిమండలి పరిశీలించాక పంపిన రెండవ పర్యాయం మాత్రం రాష్ట్రపతి ఈసారి తప్పనిసరిగా ఆమోదించవలసినదే. అప్పుడు అతనికి ఎటువంటి విచక్షణ ఉండదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే మరి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదేంటి సార్, రాష్ట్రపతి దేశాధినేత, మరి అతను ఖచ్చితంగా పాటించాలి, పోనీ కొంత రిలాక్సేషన్ చేశారు, ఒకసారి మాత్రమే పునఃపరిశీలనకు పంపచ్చు, మళ్ళీ వస్తే ఖచ్చితంగా అంగీకరించాలి అని. మరి ఇది కూడా తప్పు కదా. వారు ఏదన్నా చెప్పినప్పుడు అది రాష్ట్రపతికి నచ్చకపోతే పునఃపరిశీలనకు పంపాడు, అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎటువంటి మార్పులు లేకుండా తిరిగి అదే పంపించినప్పటికీ కూడా రాష్ట్రపతి అది ఒప్పుకోవాల్సిందే. అంటే రాష్ట్రపతి ఒకసారి పునఃపరిశీలనకి ఎందుకు పంపుతాడు? అక్కడ ఏదో ఒకటి నచ్చకపోతే. కానీ వాళ్ళు కంపల్సరీ రాష్ట్రపతి చెప్పిన మార్పుల్ని చేయాలి అని లేదు. ఎటువంటి మార్పులు చేయకుండా మళ్ళీ పంపారనుకోండి రాష్ట్రపతి ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయం కాదు కదా అని చెప్పి సుప్రీంకోర్టుకి చాలా కేసెస్ వచ్చాయి. అందులో ప్రముఖమైన కేసు ఏంటి అంటే మనకి రామ్ జవాయ్ వర్సెస్ పంజాబ్ కేసు 1955. రామ్ జవాయ్ వర్సెస్ పంజాబ్ కేసు 1955లో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఏంటి అంటే మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ప్రెసిడెంట్ మరి ఏదైతే వీళ్ళు చెప్తారో అదే చేయాలండి, ఇంకా వేరే చాయిస్ ఉండదు ప్రెసిడెంట్కి. సో వాళ్ళు ఏదైతే చెప్పారో ఒకసారి మాత్రమే పునఃపరిశీలనకు పంపచ్చని, అది కరెక్టే అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అదే అంశాన్ని మళ్ళీ 71, 74లో కూడా సేమ్ పాయింట్ని మళ్ళీ రీఇటరేట్ చేసింది, వ్యక్తపరిచింది సుప్రీంకోర్టు. కాబట్టి మనం ఈ పాయింట్స్ ఏమేమి నేర్చుకోవాలి అంటే ఆర్టికల్ 74లో రాష్ట్రపతికి సలహా సూచనలు ఇవ్వడానికి ఒక ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి ఉండాలి అని ఉంది రాజ్యాంగంలో. అయితే మన ప్రభుత్వాలు చూడండి ఎట్లా మార్చాయో. 42, 76లో ఏం మార్చింది? మరి ఒక ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహాలు ఇవ్వడానికి ఉన్నది, కానీ మరి ఏదైతే సలహాలు ఇచ్చారో అది ఖచ్చితంగా రాష్ట్రపతి పాటించాలి అని చెప్పారు. మరీ ఖచ్చితంగా అంటే బాగోదులేండి అని చెప్పి 1978లో ఒక్కసారి మాత్రం మీరు తిరిగి పునఃపరిశీలనకు మాకు అడగచ్చు మా సలహాని, మళ్ళీ మేము చెప్పినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అంగీకరించాలి అని చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్ స్టేటస్ అంటే మనకి ఇదనమాట. వన్ టైం రీకన్సిడరేషన్ వరకు మాత్రమే ప్రెసిడెంట్కి చాయిస్ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్, పిఎం అవ్వాలంటే ఎనీ టైం సీఎంగా చేయాలి అంటున్నారు కె శ్రీకాంత్ గారు. అట్లాగేం అవసరం లేదండి. పిఎంగా అవ్వాలి అంటే మీరు సీఎంగా చేయక్కర్లేదు, ఎవరుగా చేయక్కర్లేదు, ఎట్లా అన్నా అవ్వచ్చు పిఎంగా.
నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మనము 75వ ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 75. సో ఆర్టికల్ 75 ఏంటి? ప్రధానిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాన సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. సో బేసికలీ మనకు ఆర్టికల్ 75 ఏం చెబుతుంది అనేది చూద్దాం. పిఎం ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. మరియు మంత్రిమండలి ఉంటుంది కంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి ఆర్ అపాయింటెడ్ బై ఎవరు? ప్రెసిడెంటే. కాకపోతే ఎవరి సలహా సూచనల మేరకు? ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ద అడ్వైస్ గివెన్ బై ప్రైమ్ మినిస్టర్. సో రాష్ట్రపతి నియమిస్తాడు ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని. అయితే మంత్రిమండలిని నియమించేటప్పుడు ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు మాత్రమే నియమిస్తాడు. గివెన్ బై పిఎం అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడంటే ఇష్టం వచ్చిన వ్యక్తిని నియమించడానికి లేదు. ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో, లేదా ఏ కూటమికి అయితే 2-3 పార్టీలు కలిస్తే కూటమి అంటాం, కోయలేషన్ అంటాం. ఏ కోయలేషన్కి మెజారిటీ వస్తుందో వాళ్ళందరూ కలిసి వాళ్ళ నాయకుడు అని ఒకరి పేరుని ప్రస్తావిస్తారు. ఆ వారిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రధానమంత్రిని నియమించిన తర్వాత ప్రధానమంత్రి యొక్క కేంద్ర మండలిని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఎవరెవరిని నియమించాలి అనేది ప్రధానమంత్రి సూచిస్తాడు రాష్ట్రపతికి. వారిని మాత్రమే రాష్ట్రపతి మంత్రులుగా నియమిస్తాడు. అది తెలిపేది ఆర్టికల్ 75. సో ఆర్టికల్ 75 ఏంటి అంటే ప్రధానిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో మెజారిటీ పార్టీ లేదా మెజారిటీ కూటమి నాయకుడిని ప్రధాని మంత్రిగా రాష్ట్రపతి నియమించాలని ఎక్కడ పేర్కొనలేదు. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే. రాజ్యాంగంలో కేవలం ఒకటే ఉందండి, ఏంటి? ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అని ఉంది అంతే. కానీ ఎవరికైతే మెజారిటీ వచ్చిందో వాళ్ళ లీడర్నే నాయకుడినే ప్రధానమంత్రిగా పెట్టాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కాకపోతే అది మనం సాంప్రదాయంగా మరి ఆబ్వియస్లీ అతనే అవ్వాలి కాబట్టి ప్రధానమంత్రి ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నాం సాంప్రదాయం పరంగా. ప్రధానికి ఎన్నిక అనే పదం కూడా రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు. అంటే ప్రధానమంత్రి ఎవరవ్వాలి అనేది ఎలక్షన్ ద్వారా అవుతారు అనేది కూడా ఎక్కడ లేదనమాట. సో అనగా ప్రధాని నియమించబడే వ్యక్తి లోక్సభ మెజారిటీ సభ్యులు మద్దతు ఉండాలి అంతే. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే ఒక ప్రధానమంత్రిని పిఎంని ఎన్నుకోవాలి అంటే ఏం జరగాలి? మళ్ళీ గెలిచిన మంత్రులందరూ ఓటింగ్లు చేసుకొని ఎలక్షన్ చేసుకొని అట్లా కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఉన్నాడు అనుకోండి, స్పీకర్కి ఏం జరుగుద్ది? గెలిచిన వాళ్ళల్లో ఒకరిని వాళ్ళు ఓట్లు వేస్తారనమాట ఎన్నికల్లో. అట్లాగా స్పీకర్ ఎన్నిక అవుతాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవ్వాలి అనేది ఓటింగ్ ద్వారా ఏమి ఉండదండి. ఏ పార్టీ అయితే మెజారిటీ వస్తుందో ఆ లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీకి ఎవరైతే సమ్మతమో వారిని అపాయింట్ చేయొచ్చు పిఎంగా. కాబట్టి ఎలక్షన్ అనే పదం, పిఎంకి ఎలక్షన్ అనే పదం కూడా ఎక్కడ రాజ్యాంగంలోని లేదు. వెంకటేష్ గారు గ్రూప్ 1 బుక్స్ చదవాలి సార్ అని అడుగుతున్నారు. గ్రూప్ 1కి మనకి అక్కడ GJPTelugu.comలో ఇచ్చిన లిస్ట్ సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఆ బుక్స్ కంప్లీట్ చేసేసేయండి. ఆ బుక్స్తో మీకు మంచి బేస్ వస్తుంది, స్టాండర్డ్ వస్తుంది, ఫౌండేషన్ వస్తుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు కావాలంటే నేను మళ్ళీ అప్డేట్ చేస్తానండి వెబ్సైట్లోనే, GJPTelugu.com వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తాను. ప్రస్తుతం అయితే GJPTelugu.comలో బుక్స్ లిస్ట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో ఆ బుక్స్ లిస్ట్ ఫస్ట్ కంప్లీట్ చేయండి ఈచ్ సబ్జెక్ట్. అది అయిపోయాక మీకు కావాలంటే ఫౌండేషన్ పైన ఇంకా మీకు కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. అంటే మీకు నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రామచంద్ర గుహ, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, అమర్త్య సేన్, అట్లాంటివి కొన్ని ఉంటాయి. మేబీ అప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసేయండి ఆ వెబ్సైట్లో ఇచ్చినవి. సో ఇది మనకి 75th ఆర్టికల్. నెక్స్ట్ 75లో 1A అని ఉంటుందండి ఆర్టికల్. ఏంటో అది చూద్దాం మనం. 75 1A మనం ఏమనుకున్నాము? ప్రధానమంత్రి ఉంటాడు మరియు కేంద్ర మంత్రి మండలి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, కేంద్ర మంత్రి మండలి వారు ఉంటారు.
అయితే వీరిని ఎంత పెట్టుకోవచ్చు? ఒక 200 మందిని నేను మంత్రులుగా పెట్టుకున్నాను అనుకోండి, నాకే బాగా అనిపిస్తుంది 200 మంత్రులు ఉన్నారు నా క్రింద. సో మళ్ళీ నేను చాలా వర్గాల వరకు చాలా మందిని సంతృప్తి పరచాలి. సో అడిగిన ప్రతి ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చుకొని వెళ్ళిపోయాను అనుకోండి, 200 మంది మంత్రులు ఉన్నారనుకోండి నా క్రింద. ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలామందిని సంతృప్తి పరచాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు లీడర్లే, బడాబాబులే. మరి ప్రతి ఒక్కరు సార్ నాకు ఏదైనా ఇవ్వండి సార్, చిన్న మంత్రి పదవి అన్నా అని అడుగుతారు. ఎన్నికల తర్వాత నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాను, మరి ఏదోటి ఇవ్వండి నాకు అని అడుగుతారు. కాబట్టి వీరందరినీ సంతృప్తి పరిచేలా ప్రధానమంత్రి మంత్రుల పదవులు ఇచ్చుకుంటూ పోతే చాలా ఎక్కువ మంది మంత్రులు అయిపోతే ఏమవుతుంది అంటే అనవసరమైన ఎక్స్పెండిచర్, ఖర్చు ఒకటి అవుతుంది. మళ్ళీ రెడ్ టేపిజం అంటాం అనమాట. రెడ్ టేపిజం అవుతుందండి. ఎందుకు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది మంత్రులు ఉన్నారనుకోండి, ఏదన్నా ఒక పని జరగాలి అంటే ఈ మంత్రుల మధ్యలో సమన్వయం అవసరం, కోఆర్డినేషన్. ఎక్కువ మంది అయిపోయేసరికి ఆ సమన్వయం కోల్పోతాం, కోఆర్డినేషన్ ఉండదు. అందుకని ఎంతవరకు అవసరమో అంతే ఉంచుకోవాలి. ఇంకా మనం తగ్గించుకుంటూ వస్తున్నాం మంత్రి పదవులు, మంత్రి నెంబర్స్ని, సంఖ్యని. కాబట్టి ఒక రూల్ పెడితే బెటరు అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు ఎవరు చెప్పారు అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని ఉంటుందండి, పరిపాలన సంస్కరణల సంఘం. సో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే మొత్తం లోక్సభ సభ్యుల్లో 10% దాటకుండా మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 10%ని మించకుండా ఉండాలి మినిస్టర్స్ అని చెప్పారు. వీళ్ళు జస్ట్ సూచన మాత్రమే, ఇది కేవలం ఒక సంఘం అండి, సూచనలు మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి మనకి 10% దాటకుండా ఉండేటట్టు చూడండి అని ఈ పరిపాలనా సంస్కరణల సంఘం చెప్పింది. మన ప్రభుత్వం ఏం చేశారు అంటే బేసికలీ 91వ రాజ్యాంగ సవరణ చేశారు, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం మనం రాజ్యాంగంలోని ఒక కొత్త ఆర్టికల్ యాడ్ చేసాం, అదే ఆర్టికల్ 75(1)A. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే లోక్సభలో మొత్తం ఉన్న సంఖ్యలో 15% కంటే తక్కువ, అంటే 15% మించరాదనమాట. ఏంటి? మినిస్టర్ల యొక్క నెంబర్ ఆఫ్ మినిస్టర్ల సంఖ్య, నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ మనకి <15% ఆఫ్ లోక్సభ ఉండాలి స్ట్రెంగ్త్. కాబట్టి ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. ఏమని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో అంటే మనకి 75(1)A ప్రకారం కేంద్రంలో మంత్రిమండలి సంఖ్య ప్రధానమంత్రితో కలిపండి, ఇది ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రితో కలిపి లోక్సభ సభ్యుల్లో మొత్తం ఎంత శాతం మించరాదు అంటాడు. 15% మించరాదు అన్నమాట. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15%. ఇది దాటకుండా మనం పెట్టుకోవచ్చు, ఎంతమందికి ఇష్టమైతే అంతమందిని పెట్టుకోవచ్చు. బట్ ఈ రూల్ అయితే దాటకూడదు. ఇది 75(1)A. ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు? 3 రకాలుగా అడుగుతాడు. ఇదే పాయింట్ మీద 2 లైన్ల మీద 3 రకాల క్వశ్చన్లు వస్తాయి. ఒకటి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని అడగచ్చు, 75(1)A. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది యాడ్ చేశారు అని అడుగుతాడు, ఇది 91వ రాజ్యాంగ సవరణ. ఇది 2. మూడోది ఏంటి అంటే ఇందులో మంత్రిమండలి ప్రధానమంత్రితో కలిపా కాదా అంటాడు, ఇంక్లూడింగ్ పిఎంఆ కాదా, ఈ 15% ఇంక్లూడింగ్ పిఎం అండి. సో ఇంక్లూడింగ్ పిఎంఆ కాదా అని అడగచ్చు. 4వది ఏంటంటే ఎంత శాతం మించరాదు అంటాడు, 15% మించరాదు అనమాట. కాబట్టి ఈ 2 లైన్లో 4 రకాలుగా క్వశ్చన్లు అడగచ్చు. అందుకని థియరీ స్ట్రాంగ్ ఉంటే క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే ప్రెసిడెంట్ అండి, ప్రెసిడెంట్ అనమాట. అంటే పిఎంకి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? రాష్ట్రపతి. కేంద్ర మంత్రి మండలికి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? రాష్ట్రపతి చేయిస్తాడు. అంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఆ పదవి చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయిస్తాడు. ఆ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాళ్ళ పదవిలోకి వచ్చినట్టు. ఒకవేళ ప్రధానమంత్రి గనక తొలగించబడిన, రిమూవ్ చేసిన, మరణించిన, డెత్ అయినా, రిజైన్ చేసిన, రాజీనామా చేసిన ఏమవుతుంది అంటే పాయింట్ ఆల్రెడీ చూసాం, గవర్నమెంట్ పడిపోదు ఎప్పుడు, కేవలం మనకి ఆ మంత్రి మండలి రద్దు అవుతుందన్నమాట, అంతే. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది డిజాల్వ్ అవుతుందే తప్ప గవర్నమెంట్ పడిపోదు.
ఇట్లాంటిది ఏమైనా డౌట్ వస్తే కనెక్ట్ చేసుకోండి. మీరు రీసెంట్గా జరిగింది ఏంటి, సెప్టెంబర్ 2009లో ఏపీలో జరిగిన సంఘటన గుర్తెచ్చుకోండి. కాబట్టి ఆటోమేటిక్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోకర్లే మీరు. అక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం రద్దు అవ్వలే, కాంగ్రెస్సే నడిచింది. ఓన్లీ ఏంటి అంటే ఆ మంత్రి మండలి రద్దు ఉంది, కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించారు. ఆ ముఖ్యమంత్రి తనకి నచ్చిన మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలికి అప్పటి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాడు. కాబట్టి ఆ పాయింట్స్, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఏదన్నా జరిగిన విషయం గుర్తుపెట్టుకుంటే ఆ కాన్సెప్ట్ వచ్చేస్తుంది, అట్లాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకి ప్రధానమంత్రిగా మనం చూసినప్పుడు ఎటువంటి సభలోని సభ్యత్వం లేకుండా, ఇందాక ఎవరో కొంతమంది అడుగుతున్నట్టున్నారు, ఏ సభలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రధానమంత్రి అవ్వచ్చు అట్లాగా అని చెప్పి. దానియల్ తలర్ గారు, అర్జున్ జైట్లీ రాజ్యసభ నుండి ఫైనాన్షియల్ మినిస్టర్గా, అవునండి. మనకి అదే పాయింట్ని ఇక్కడ చెప్పబోతున్నా చూడండి. మనకి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనకు ఒక పాయింట్ ఏంటంటే, ఒక మినిస్టర్గా, మంత్రిగా లేదా ప్రధానమంత్రి అయినా సరే ఎవరన్నా ఒక వ్యక్తి అవ్వాలి అంటే ఎవరెవరై ఉండొచ్చు అంటే, అతను లోక్సభ సభ్యుడైనా అవ్వచ్చు, అతను రాజ్యసభ సభ్యుడైనా సరే అవ్వచ్చండి. అతను అసలు ఈ రెండు సభల్లో సభ్యుడు కాదు అయినా అవ్వచ్చు అనమాట. ఈ రెండు సభలలో సభ్యత్వం లేనప్పటికీ ఒక వ్యక్తి మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కూడా అవ్వచ్చు. అయితే అప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుందంటే, అతను ప్రమాణ స్వీకారం చేస్తాడు కదా, మంత్రిగా కానీ లేకపోతే ప్రధానమంత్రిగా. ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపల, విత్ ఇన్ 6 months అనమాట, 6 నెలల లోపల అతను ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. సో బయట ఉన్న వ్యక్తి అనగా పార్లమెంట్లో భాగం కాని వ్యక్తి అనగా లోక్సభలో రాజ్యసభలో రెండిట్లో సభ్యత్వం లేని వ్యక్తి ప్రధానమంత్రి లేదా ఒక మంత్రి పదవిని చేపట్టవచ్చు. కానీ అతను మంత్రి పదవిని లేదా ప్రధానమంత్రి పదవిని చేపట్టిన రోజు నుంచి 6 నెలల లోపల అతను ఏదో ఒక సభ, లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం తెచ్చుకోవాలి. అప్పుడు అతను మంత్రి పదవి లేదా ప్రధానమంత్రి పదవి కొనసాగుతుంది, లేదా ఇమీడియట్లీ 6 నెలలు అయిపోయిన వెంటనే రద్దు అవుతుంది ఆయన పదవి. కాబట్టి ఇక్కడ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజ్యసభలోని సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తొలివారు ఇద్దరున్నారండి. ఈ రకంగా అంటే ప్రధానమంత్రి అయ్యారనమాట ఇద్దరు. ఎవరు, వాళ్ళు లోక్సభలో లేదు, వాళ్ళకి రాజ్యసభలో లేదు. ఈ కండిషన్ ద్వారా ఇద్దరు అయ్యారు, పిఎంలు అయ్యారు. ఎవరు అంటే, ఫస్ట్ అయిన అతను పివి నరసింహారావు గారు. తర్వాత నంద్యాల, కర్నూలు దగ్గర ఉన్న నంద్యాలలో లోక్సభ సీట్ ఆయన సంపాదించుకున్నారు, దాంతో ఆయన పదవి కొనసాగింది. నెక్స్ట్ దేవగౌడ కూడా మనకి ఈ కండిషన్ ద్వారానే ఫస్ట్ అయితే పిఎం అయ్యారు. తర్వాత కొన్నాళ్ళకి కర్ణాటక రాజ్యసభలో ఆయన తెచ్చుకున్నారు రాజ్యసభ మెంబర్గా, దాంతో ఆయన కొనసాగడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఇద్దరు అనమాట ఏ సభలోని సభ్యత్వం లేకుండా ప్రధాని పదవిని స్వీకరించిన వారు ఎవరు అంటే వీరిద్దరు. తొలివారు ఎవరు అంటే పివి నరసింహారావు. నెక్స్ట్ సీఎంస్లో అవునండి ఇప్పుడు ఆ కండిషన్ ఉంది అక్కడ మహారాష్ట్రలో. నెక్స్ట్ ఆర్టికల్ 78 చూద్దామండి. ఆర్టికల్ 78 ఏమంటున్నాడు ఇక్కడ, ప్రధాని ప్రభుత్వ కార్యనిర్వహణకు సంబంధించి లేదా పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టే చట్టముగా రూపొందించాల్సిన విషయాలకు సంబంధించి సమాచారం ఏదైతే ఉంటుందో అది రాష్ట్రపతికి తెలియజేయాలి అని అంటున్నాడు. సో ఆర్టికల్ 78 ఏం చెప్తుందంటే మనకి, ఆర్టికల్ 78 ఇప్పుడు మనకి ప్రభుత్వం అంటే జనరల్గా ఎవరు ఉంటారండి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఉంటారు. వాళ్ళు జనరల్గా ఏదో అంటే చాలా విధులు నిర్వర్తిస్తుంటారు అన్నమాట. బిల్లులు తయారు చేయడాలు, బిల్లులు ప్రవేశపెట్టడాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేయడాలు, కొత్త పథకాలు లేకపోతే కొత్త వాళ్ళు రూల్స్ తీసుకురావడాలు, జిఎస్టీ లేకపోతే ఆధార్ అట్లాంటి రూల్స్ తీసుకురావడాలు, రకరకాల విధులన్నీ ఎవరు నిర్వర్తిస్తుంటారు, ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి నిర్వర్తిస్తుంటారు. మరి ఒక దేశాధినేతగా అసలు ఏం జరుగుతుంది దేశంలో, లేకపోతే ఏ అంశం గురించైనా ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే అధికారం అతనికి ఉంటుంది కదండి ఆబ్వియస్లీ. కాబట్టి ఎప్పుడన్నా ఒకవేళ రెండు రకాలుగా చూడొచ్చు 78.
ఒకటి ఏంటి అంటే అది ప్రెసిడెంట్ యొక్క రైట్గా చూడొచ్చు. ఇది ప్రెసిడెంట్ యొక్క రైట్ అనమాట. ఏంటి అతని హక్కు? ఏదన్నా ఒక విషయం పైన కానీ, ఒక బిల్ పైన కానీ, ఒక ప్రభుత్వం పథకం పైన కానీ, ఒక రూల్ పైన కానీ రాష్ట్రపతికి ఏదన్నా ఒక సమాచారం కావాలి అని అనిపిస్తే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని అడుగుతాడు, కోరుతాడు. అప్పుడు వారు రాష్ట్రపతికి కావాల్సిన సమాచారాన్ని తెలియజేయాలి. అది ప్రెసిడెంట్ రైట్గా చూడవచ్చు. ఎందుకంటే ఇతనికి ఆ అవసరం వచ్చింది, ఇతను అడిగాడు, అతని హక్కుగా వాళ్ళు చెప్పాలి ఇతనికి. రెండోది ఏంటంటే బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి యొక్క డ్యూటీ, బాధ్యతగా కూడా ఉంటుంది ఈ ఆర్టికల్. ఏంటి అంటే ఏదైనా సరే ఒక పెద్ద సంస్కరణలు లేదా చట్టాలు లేదా ముఖ్యమైన ఏమన్నా రూల్స్ కానీ పథకాలు కానీ ప్రారంభిస్తున్నప్పుడు ప్రభుత్వాలు జనరల్గా ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి రాష్ట్రపతికి బ్రీఫింగ్ ఇస్తాయండి. అంటే చెప్తాయి, సార్ మేము జిఎస్టీ తేవాలనుకుంటున్నాము, మన భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నుల వ్యవస్థ చాలా లోపాలు ఉన్నాయి, వాటన్నిటిని సవరించే విధంగా జిఎస్టీ తెస్తే చాలా లాభంగా ఉంటుంది, ప్రభుత్వానికి ప్రజలకి ఇద్దరికీ మేలుగా ఉంటుంది. అసలు జిఎస్టీ అంటే ఇది, దీంట్లో మనం ఈ విధంగా వెళ్దాం అనుకుంటున్నాము, రాష్ట్రాలను ఈ విధంగా భాగస్వామ్యం చేద్దాం అనుకుంటున్నాము, ఈ విధంగా మేము రేట్స్ పెట్టాలనుకుంటున్నాము, అట్లాగంతా బ్రీఫింగ్ ఇస్తారు. ఎందుకంటే దేశాధినేత అన్నప్పుడు రాష్ట్రపతిని ఆయన పక్కన పెట్టేసి పడుకోబోయాని ఉంచలేం మనం. ప్రతిదీ ఆయనకి సమాచారం ఇస్తూ ఆయన కూడా తెలుసుకుంటూ ఉంటుంటాడు. డైనమిక్ ప్రెసిడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రైట్ కాబట్టి వాళ్ళే కోరుతారు. అబ్దుల్ కలాం లాంటి ప్రెసిడెంట్స్ ఉంటే వాళ్ళే అంటారు, ఏంటండి అదేదో ప్రకటించారు కదా మొన్న, ఏంటి అసలు అది, దాని గురించి ఒకసారి చెప్పండి, దాంట్లో మరి అట్లా ఏంటి ఇట్లా ఏంటి అవన్నీ ఆయన కనుక్కుంటాడు అనమాట, అసలు ఏం జరుగుతుంది అని ప్రొయాక్టివ్గా. లేదు అంటే అట్లీస్ట్ వీళ్ళు బాధ్యత కన్నా అతనికి వెళ్ళి ఫార్మాలిటీ కోసం అన్న చెప్తుంటారనమాట. ఇది తెలిపేదే ఆర్టికల్ 78. సో రాష్ట్రపతికి సమాచారం తెలియజేస్తూ ఉండాలి. రాష్ట్రపతి అడిగినా లేకపోతే అడగకపోయినా వీళ్ళు బాధ్యతగా అన్న రాష్ట్రపతికి సమాచారం తెలియజేస్తుండాలి. ఇది తెలిపే ఆర్టికల్ 78. వేదగారు నామినేట్ ఓన్లీ ఆంగ్లో ఇండియన్స్ లేదా సమ్ కేటగిరీస్ వాళ్ళని కదా నామినేట్ చేసేదంటే, మనకి పార్లమెంట్లో 2 సభలు ఉంటాయండి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో కేవలం ఆంగ్లో ఇండియన్స్ని మాత్రమే, అది కూడా కంపల్సరీ కాదు, చేయాలి అనుకుంటే 2 చేయొచ్చు. దీన్ని కూడా జనవరి 2020 ఈ రూల్ని తీసేశారు. కాబట్టి ఇప్పుడు లోక్సభలో కూడా ఓన్లీ 543 ఉంటారు, 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే పద్ధతి లేదు. రాజ్యసభలో ఒక 12 మందిని నామినేట్ చేయొచ్చు అనమాట. వేరువేరు రంగాలు, సాహిత్యము, కళలు, ప్రభుత్వ సేవ, అన్నీ వేరువేరు రంగాల్లో బాగా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని, దేశానికి చాలా సేవ అందించిన వాళ్ళని నామినేట్ చేయొచ్చు. ధనుంజయ్ అశ్వదతి గారు, ఆఫ్టర్ గెట్టింగ్ స్పీకర్ పోస్ట్ స్పీకర్ హ్యాస్ టు రిజైన్ పార్టీ మెంబర్షిప్ ఆర్ నాట్ సార్, ప్లీజ్ గివ్ ఆన్సర్ అంటున్నారు. ధనుంజయ్ గారు అక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, స్పీకర్గా జనరల్గా మనము ఒకప్పుడు అపోజిషన్ పార్టీకి చెందిన అతన్ని పెట్టాము, కానీ చాలా కాలం నుంచి అయితే మనము రూలింగ్ పార్టీ మెంబర్నే పెడుతున్నాం స్పీకర్గా. అయితే రూలింగ్ మెంబర్ అయితే ఇతను రిజైన్ చెయ్యొచ్చా అంటే, కొంతమంది వాళ్ళు స్వతహాగా రిజైన్ చేసి వాళ్ళు స్పీకర్, అంటే పార్టీకి సభ్యత్వానికి రిజైన్ చేసి వాళ్ళు అంటే ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలండి స్పీకర్ పదవి. అందుకనే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీకి వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు వ్యవహరించారు స్పీకర్గా. కానీ అది రూల్ కాదండి. కంపల్సరీ ఒక వ్యక్తి స్పీకర్ అయిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేయాలా అంటే నో, అవసరం లేదు. కానీ మీరు చేస్తారు అని మీరు భావిస్తే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ, యూ కెన్ డూ, బట్ దట్స్ నాట్ ఏ కంపల్షన్. లోక్సభలో మెంబర్షిప్ ఎలా అవుతారు అంటే ఎలక్షన్స్ ద్వారా అండి. కిషోర్ కుమార్ గారు, లోక్సభలో మనకి ఏం చేస్తాం, 543 ఉన్నాయి సీట్స్. వీటి కోసం ఏం చేస్తామంటే, మనం భారతదేశం మొత్తం మనము నియోజకవర్గాలు, కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం అనమాట. ఇట్లా నియోజకవర్గాలుగా మొత్తం విభజిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లా దగ్గర తీసుకున్నారనుకోండి, ఏదైనా మీ జిల్లా, ఆ జిల్లాలో 1 లేదా 2 అట్లాగా లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి.
ఆ నియోజకవర్గం మొత్తానికి ఎంపీ సీట్కి, లోక్సభ సీట్కి ఎంతోమంది అంటే పాల్గొంటారు ఎన్నికల్లో, ఎవరో ఒకరు గెలుస్తారు. ఆయన ఆ నియోజకవర్గానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో ప్రజల తరపున, ప్రజల యొక్క ప్రతినిధిగా ఆయన పార్లమెంట్లో వ్యవహరిస్తాడు. సో ఈ విధంగా లోక్సభకి ఎంపీస్ వెళ్తారండి అందరూ. అందులో జనరల్గా రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరికైతే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయో, ఏ పార్టీకి అయితే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయో, అంటే మనకి 273 కన్నా ఎక్కువ రావాలి సీట్స్. అదొక సింగిల్ పార్టీకి వచ్చిందనుకోండి, వాళ్ళు ఎవరి సపోర్టు లేకుండా వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు. కానీ ఒక ప్రభుత్వానికి 200, ఒక పార్టీకి, ఇంకో పార్టీకి 100, ఇంకో పార్టీకి 50, ఇంకో పార్టీకి 80, అట్లాగా ఇంకో పార్టీకి 150 అట్లాగా వచ్చినాయి అనుకోండి. ఇట్లాంటి పరిస్థితులు ఎవరు చేస్తారు? ఈ 200 పార్టీ ఈ 80, 100, 50 వీళ్ళ సపోర్ట్లు తీసుకుంటుంది. వీళ్ళందరూ కూటమిగా ఏర్పాటు అవుతారనమాట. వీళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. ఇవన్నీ మనం పార్లమెంట్లో చూస్తామండి. గురుప్రసాద్ గారు ఆంగ్లో ఇండియన్స్ ఎవరు అని అంటున్నారు. ఆంగ్లో ఇండియన్స్ అంటే మనకి అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేదండి. మన భారతదేశాన్ని కొంతవరకు పరిపాలన చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీలో భాగంగా చాలామంది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ పనిచేసే వాళ్ళ స్టాఫ్ అవసరం పడేది. మరి ఆ స్టాఫ్ ఇక్కడికి వచ్చి పని చేయాలి, ఇక్కడే ఉండిపోవాలి అంటే వాళ్ళకి ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక టైప్ ఆఫ్ పాలసీని అప్పుడు రిలీజ్ చేసింది. ఆ పాలసీ ప్రకారం ఏంటి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి, బ్యాచిలర్గా ఉన్న వ్యక్తి భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ లోకల్గానే స్థిరపడ్డాడు అనుకోండి, ఇక్కడ లోకల్ స్థానిక యువతులను వివాహం చేసుకొని ఇక్కడ స్థిరపడితే అతనికి ఖచ్చితంగా ఈస్ట్ ఇండియా కంపెనీలోనే జీవితాంతం జాబ్ ఉంటుంది అని ఒక వీళ్ళు పాలసీ చేయడంతో చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాకే వచ్చి ఇక్కడ స్థిరపడేవారు. ఇక్కడ స్థిరపడుతున్నప్పుడు అందులో కొంతమంది స్థానికంగా ఉన్న యువతులను వివాహం ఆడారు. సో ఆ ద్వారా, అంటే ఫాదర్ ఏమో బ్రిటిష్, మదర్ ఏమో ఇండియన్, ఈ విధంగా ఉన్న వారి పిల్లలు ఉంటారే వాళ్ళని మనము ఆంగ్లో ఇండియన్స్ అని అంటాము. సో ఆ విధంగా ఉన్న వాళ్ళని మనం ఆంగ్లో ఇండియన్స్ అని అంటాము. శ్రావణ్ కుమార్ గారు లోక్సభలో 545 సీట్స్ కదా సార్ అంటున్నారు. అదేనండి శ్రావణ్ కుమార్ గారు, మనకి యాక్చువల్గా అయితే 545. ఆ 545లో 543 ఎన్నికైన వాళ్ళు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ కావాలంటే నామినేట్ చేయవచ్చు. కానీ జనవరి 22లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే పద్ధతిని తీసేశారు. కాబట్టి ఇప్పుడు మనకి 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది. కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం 543 మందే ఉన్నారు. ఇంతే మంది ఉంటారు కూడా తర్వాత కూడా. మళ్ళీ సీట్ల సంఖ్య పెంచినంత వరకు ఇదే అన్నమాట స్ట్రెంగ్త్. లేరండి, 2019 ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ఎవరిని పెట్టలే. కాబట్టి ప్రస్తుతం సంఖ్య 543, 545 కాదు. అంటే కొంతమంది 545 కదా అని అడుగుతున్నారు. ప్రెజెంట్ ఆంగ్లో ఇండియన్స్ 296 ఉన్నారు. అట్లాగేం లేదండి, చాలామంది ఉంటారు ఆంగ్లో ఇండియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవాకి వెళ్ళినట్లయితే అక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరండి? మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరంటే వాళ్ళ యాన్సిస్ట్రీ పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు. పోర్చుగీస్ వాళ్ళ యాన్సిస్ట్రీ మీకు అందరు వాళ్ళ పేరులో రోడ్రిగెస్, డిసౌజా, డిక్రూజ్ అవన్నీ ఉంటాయి వాళ్ళ పేరుల్లో. సో డైరెక్ట్ వాళ్ళ డిసెండెంట్స్ అనమాట. కాబట్టి 296 ఉన్నారు, అట్లాగా ఫిక్స్డ్ నెంబర్ ఏమి ఉండదండి, ఎక్కువ మందే ఉంటారు. 296 కానీ చాలామంది. మీకు 2008 ముంబై అటాక్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు, అశోక్ కామ్తే అని. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ కింద వస్తారు. వాళ్ళు మదర్ సైడ్ ఇండియన్, ఫాదర్ అట్లా. మదర్ సైడ్ యాక్చువల్లీ బ్రిటిష్ ఉంటారు అక్కడ అతనిది. అక్కడ చాలామందే ఉంటారు. సమ్వన్ అడుగుతున్నారు, స్వాతి గారు, సారీ సార్ చిన్న డిస్టర్బెన్స్, 6, 7, 8 క్లాసెస్ ఎక్కడ చదివితే ఆ డిస్ట్రిక్ట్ కింద వస్తామా అంటున్నారు. లోకల్ స్టేటస్ ఇప్పుడు అడిగే క్వశ్చన్ కాదు, బట్ ఓకే మీరు అడిగారు కాబట్టి ఎట్లా మీకు సరే చెప్తాను. లోకల్ స్టేటస్ అంటే జనరల్గా మనకి ఏంటంటేనండి 4th to 10th చూస్తారండి. 4th to 10th క్లాస్, 4th to 10th క్లాస్లో మ్యాక్సిమం ఇయర్స్ ఆఫ్ మ్యాక్సిమం స్టడీ మీరు ఎక్కడ ఉంటే
జోన్కి లోకల్ అవుతారు. మ్యాక్సిమం స్టడీ ఎక్కడ ఉంటే ఆ జోన్కి లోకల్ అవుతారు. దాదాపు ఒక 6 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4th to 7th 8th 9th 10th ఒక దగ్గర చదివారు అనుకోండి. అంటే 4 5 6 7 8 9 10 ఇక్కడ 4 సంవత్సరాలు ఒక జోన్లో చదివారు, ఆంధ్రలో చదివారు, ఇక్కడ తెలంగాణలో చదివారు, అప్పుడు మీకు ఆంధ్రనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 4th 5th వరకు ఆంధ్రలో చదివారు, 6thకి హైదరాబాద్ ఎటో పెద్ద సిటీస్లో వచ్చి 6వ తరగతి నుంచి మీరు తెలంగాణలో చదివారు అనుకోండి, మీకు తెలంగాణ స్టేటస్ వస్తుంది, టీఎస్ లోకల్ అవుతారు. కాబట్టి డిపెండింగ్ అపాన్ 4th to 10th మీ ఇయర్స్ ఆఫ్ స్టడీ అండి. అది పర్సనల్ క్వశ్చన్. ఆంగ్లో ఇండియన్ రైట్స్ అంటే చూడండి నవీన్ గారు, మనకి ఆంగ్లో ఇండియన్స్కి ఒకప్పటి వరకు ఇద్దరికి ఇచ్చేవారండి సెంట్రల్లో, లోక్సభలో, రాష్ట్రాల్లో ఒకరిని నియమించవచ్చు, కానీ ఇప్పుడు అది లేదు, కాబట్టి ఆ రైట్ లేదు. ఇంకా ఏంటి అంటే ఆంగ్లో ఇండియన్స్ కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీ వర్గానికి వస్తారు, మైనారిటీ గ్రూప్కి వస్తారు, భాష పరంగా కానీ మతం పరంగా కానీ. భాష పరంగా కానీ మతం పరంగా కానీ ఆంగ్లో ఇండియన్స్కున్న రైట్స్ ఏంటి అంటే మైనారిటీ గ్రూప్స్కున్న రైటే. మైనారిటీ వర్గాలకి రైట్స్ ఏముంటుంది మన రాజ్యాంగంలో? ఆర్టికల్ 29 ఆర్టికల్ 30 చెప్తాయి. ఏం చెప్తాయి ఇవి? వాళ్ళ సొంత విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. అది వాళ్ళ హక్కులే, మైనారిటీ హక్కుల కిందే వస్తారు కాబట్టి వాళ్ళు, అది ఒక హక్కే. మతపరమైన ఎటువంటి వాళ్ళు వాళ్ళ మతపరమైనవి కూడా ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకున్నట్లయితే, మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటే చేసుకోవచ్చు, అవి వాళ్ళ హక్కులే. కాబట్టి మైనారిటీకి ఏ హక్కులు వస్తాయో ఆ హక్కులు ఆంగ్లో ఇండియన్స్కి కూడా వస్తాయండి. సమ్మని అడుగుతున్నారు మైనారిటీ మెంబర్స్కి ఏ హక్కులు వస్తాయని. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ఎంపీ అంటున్నారు కిషోర్ గారు. లోక్సభకి 25, రాజ్యసభకి 30, ఇవన్నీ పాయింట్స్ మనం పార్లమెంట్లో చూస్తామండి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం డిస్కస్ చేసిన టాపిక్కే కన్ఫైన్ అవ్వండి, చూస్తాం అన్ని పాయింట్స్. సో జనరల్గా అక్కడ వరకు వెళ్ళకండి. స్టడీ లేకపోతే లోకల్ కష్టం అండి నళిని గారు, స్టడీ లేకపోతే లోకల్ అవ్వడం కష్టం. కాకపోతే ఏపీలో ఆంధ్రప్రదేశ్కి మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఒక రూల్, అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒక వెసులుబాటు చేసింది ప్రభుత్వం, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. ఎవరన్నా చిన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్కి వచ్చి చదువుకొని మరి స్థానికంగా వాళ్ళ పేరెంట్స్ అంతా ఏపీలో ఉద్యోగం చేస్తూ నివాసం ఉంటున్నారు అన్నప్పుడు వీళ్ళు మళ్ళీ హైదరాబాద్లో చదువుతారు కాబట్టి తెలంగాణ లోకల్ అవుతారు. కానీ వాళ్ళకి ఆంధ్ర కావాలి అనుకుంటే ఆంధ్రాకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి అక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి తిరిగి మళ్ళీ ఏపీ లోకల్ స్టేటస్ వస్తుంది. అదొక వెసులుబాటు ఇచ్చారు బైఫర్కేషన్ అయినప్పుడు. లోక్సభ స్థానాలు పెంచలేమా సార్ అని గురుప్రసాద్ గారు అడుగుతారు. పెంచొచ్చండి లోక్సభ స్థానాలు, కాకపోతే మనము 2026 వరకు ఫిక్స్ చేసేసాం 543 అని. సో 2026 తర్వాత మళ్ళీ మనకి డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, నియోజకవర్గాలు మారుస్తుంటారు, అప్పుడు పెంచొచ్చండి. 2020 వరకు అయితే లాక్ చేసేసాం ఆ నెంబర్ని, 26 తర్వాత పెంచవచ్చు. గోపీనాథ్ గారు 7th to 10th టీజీలో చదివాను, ఇప్పుడు లోకల్ టీజీలో వస్తానంటే యాక్చువల్గా అయితే మరి మీరు వాస్తవంగా చెప్పాలంటే టీఎస్కే రావాలండి లోకల్. కాబట్టి అది మీరు ఈ సేవ మీ సేవ అక్కడ మీరు కనుక్కోండి. వాస్తవంగా రూల్ ప్రకారంగా అయితే మీరు మరి 7th to 10th చదివారు కాబట్టి తెలంగాణకే లోకల్ అవ్వాలి. సో ఓకే, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది ఆర్టికల్ 78. నెక్స్ట్ మంత్రిమండల వర్గీకరణ చూద్దామండి, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మినిస్టర్స్. మనం మంత్రుల గురించి చూద్దాం, ఎన్ని రకాల మంత్రులు వాళ్ళ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట. అసలు ఎన్ని రకాల మంత్రులు ఉంటారు, టైప్స్ ఆఫ్ మినిస్టర్స్. సో టైప్స్ ఆఫ్ మినిస్టర్ చూసుకుంటే మనకి ప్రధానంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఆ తర్వాత మనకి ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని ఉంటారు, ఎంఓఎస్ అంటాం. అంటే వీళ్ళు మంత్రులే కాకపోతే అది వర్గీకరణ అనమాట. ఆ నెక్స్ట్ మనకి డెప్యూటీ మినిస్టర్స్ అని ఉంటారు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. భారత రాజ్యాంగంలో మాత్రం మంత్రిమండలి యొక్క వర్గీకరణ గురించి ఎక్కడా పేర్కొని లేదండి. కాబట్టి
రాజ్యాంగంలో మంత్రిమండలి వర్గీకరణ అంటే మనకి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రులు ఉండాలి, డిప్యూటీ మంత్రులు ఉండాలి, ఈ విధంగా ఎక్కడ ప్రస్తావన లేదు. అసలు ఈ మంత్రిమండలి యొక్క వర్గీకరణ గురించి ఫస్ట్లో ఏముండేది అంటే 1947లో నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన తొలి మంత్రిమండలి. అప్పుడు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండేది కానీ రాజ్యాంగ పరిషత్, అందులో ఉన్న సభ్యులే రాజ్యాంగం తయారు చేసినప్పుడు రాజ్యాంగ పరిషత్ అనేవారు. మిగతా సమయాల్లో సమావేశమైనప్పుడు దాన్నే పార్లమెంట్ అనేవారు. సో ఆ సమయంలో కూడా ఒక తొలిసారిగా మన స్వతంత్ర భారతదేశంలో మంత్రిమండలిని ఏర్పాటు చేసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. అక్కడ అప్పుడు ఏర్పాటైన తొలి మంత్రిమండలిలో ఆ మంత్రిమండలిని అంటే జవహర్లాల్ నెహ్రూ మరియు అతనితో పాటు కొంతమంది మంత్రులు అనేది ఏర్పాటయింది. వారిని మంత్రిమండలిని మంత్రి పరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచారు. సో ఫస్ట్ టైం మనకి క్యాబినెట్ అనే పదం యొక్క ప్రస్తావన భారతదేశంలో ఎప్పుడు చూసాము అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ అధ్యక్షతన 47లో ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మంత్రిమండలినే మంత్రి పరిషత్ లేదా క్యాబినెట్ అని అన్నారు. క్యాబినెట్ అనే పదం అసలు రాజ్యాంగంలో ఉందా సార్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. అసలు క్యాబినెట్ అనే పదము 2 రకాలుగా అడుగుతాడు. క్యాబినెట్ అనే పదము ఒరిజినల్ రాజ్యాంగంలో ఉందా అంటాడు, ఒరిజినల్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఉందా అంటాడు. అప్పుడు మీరు నో అని చెప్పాలి. ఎందుకంటే ఒరిజినల్ రాజ్యాంగంలోని క్యాబినెట్ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదు. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు. నెక్స్ట్ ఏమడుగుతాడు అంటే ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్లో ఉందా, ప్రస్తుత రాజ్యాంగంలో ఉందా అంటే ఉంది. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, ప్రస్తుత కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే అర్థం ఏంటి? ఎప్పుడో మధ్యలో సవరణ ద్వారా చేర్చారు. ఏ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదం మన రాజ్యాంగంలోకి చేర్చబడినది అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఏ సందర్భంలో ఎక్కడ ఈ క్యాబినెట్ అనే పదవిని ప్రస్తావించడం జరిగింది అంటే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో చేర్చడం అయ్యింది. అత్యవసర పరిస్థితుల గురించి ఏం చెప్పబడారు అంటే ఒకవేళ ఎప్పుడన్నా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి అంటే ఎవరు విధించాలి? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ విధించాలి. మరి రాష్ట్రపతి అత్యవసర విధించినప్పుడు సలహా సూచనలు ఎవరు చేస్తారు అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి సూచిస్తే చేస్తాడు. అయితే వీళ్ళ సూచన జనరల్గా ఏంటి అంటే ఇక్కడ ప్రధానమంత్రి సూచిస్తారండి జనరల్గా అయితే. కాకపోతే క్యాబినెట్ మంత్రులంతా సూచించాలి అని ఇక్కడ తెలపడం జరిగింది. అది కూడా రిటన్ అడ్వైస్ ఇవ్వాలి, రాతపూర్వకంగా సూచించాలి అని తెలపడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఎందుకు అంటే మనకి ఇందిరాగాంధీ పాలిస్తున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఆ మంత్రులు ఆమె ప్రెసిడెంట్కి డైరెక్ట్గా చెప్పడంతో ప్రెసిడెంట్ అత్యవసర పరిస్థితి అర్ధరాత్రి విధించేశాడు. తర్వాత రోజు ఆమె క్యాబినెట్ సమావేశం ఏర్పరిచి క్యాబినెట్ మంత్రులకు చెప్పింది. అంటే అప్పటి వరకు క్యాబినెట్ మంత్రులకు కూడా తెలియదు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించమని చెప్పింది రాష్ట్రపతికి అని. కాబట్టి వాళ్ళు అవాక్కు తిన్నారు. నెక్స్ట్ డే చెప్తే అరే మేము క్యాబినెట్ మంత్రులం అంటే అట్లీస్ట్ మాతో చెప్పి అందరము ఒక విధంగా అనుకోని నిర్ణయం తీసుకుంటే మంచిది కదని చెప్పి అప్పుడులో కాంగ్రెస్ పార్టీలోనే చాలామందికి అనిపించింది, అది వేరే విషయం. కాకపోతే ఇటువంటివి అవ్వకూడదు తిరిగి మళ్ళీ అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణలో ఏమని చెప్పారు అంటే ఎప్పుడన్నా సరే జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి అంటే రాష్ట్రపతికి తప్పనిసరిగా ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మంత్రులు రిటన్ అడ్వైస్ ఇవ్వాలి, రాతపూర్వకంగా వాళ్ళ యొక్క సూచన ఇవ్వాలి అని తెలిపింది. అక్కడ వచ్చిందనమాట క్యాబినెట్ అనే పదం అంతే. సో ఒరిజినల్గా లేదు, తర్వాత యాడ్ చేశారు. తర్వాత కూడా ఎక్కడంటే ఎమర్జెన్సీలో యాడ్ చేయడం జరిగింది అంతే తప్ప మనకి మిగతా ఎక్కడ క్యాబినెట్ అనే పదం యొక్క ప్రస్తావన మాత్రం మనకి ఉండదు. కాబట్టి మనకి ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్గా అండి. అదే అంటున్నాడు ఇక్కడ క్యాబినెట్ అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఇది కూడా ఎక్కడ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటే 352 ప్రకరణలో ఆర్టికల్లో చేర్చారు. సో ఇక్కడ ఏర్పడిన తొలి మంత్రిమండలి ఉంది కదండి, 14 మంది ఉన్నారనమాట. ఈ తొలి మంత్రిమండలి సభ్యుల సంఖ్య 14. మనకి 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినాయండి, జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్. ఆ లోక్సభ ఎలక్షన్స్ అయ్యాక ఎన్నికైన సభ్యులలో నుంచి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఏర్పడింది. 52 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పాటైన తొలి మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. అప్పుడు మనం 35 అని చెప్పాలి. 47లో నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన తొలి మంత్రిమండలి, దాన్ని మంత్రి పరిషత్ లేదా క్యాబినెట్ అంటాం. అక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 14 మంది సభ్యులు.
భారత రాజ్యాంగంలోని క్యాబినెట్ అనే పదం ఏ ఆర్టికల్ ప్రస్తావనలో ఉంది అంటే ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రస్తావనలో ఉంది అన్నమాట. సో ఇది మంత్రి మండలి యొక్క మనకి వర్గీకరణ. నెక్స్ట్ సో మమతా అజయ్ గారు అడుగుతున్నారు గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ ఈ టాపిక్లో అంటే అది మీరే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చండి. మీరే ఒక ఎగ్జామినర్గా చూసుకోండి. ఎప్పుడన్నా మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అంటే మీరు ఎగ్జామినర్ షూస్లోకి వెళ్ళాలండి. ఎగ్జామినర్ షూస్లోకి వెళ్తే మీరే ప్రశ్న అక్కడ చూడండి ఉంది పాయింట్ ఏమని చెప్పొచ్చు. మనకి ఎమర్జెన్సీ చాలాసార్లు మిస్యూజ్ అయ్యింది. సో ఎమర్జెన్సీ మిస్యూజ్ అవ్వకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. సో వాట్ ఆర్ ది పాసిబుల్ స్టెప్స్ that can be taken to prevent misuse of emergency provisions అంటాడు. సింపుల్. టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి? అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అధికారాలను దుర్వినియోగం చేసుకోకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు మనం తీసుకోవచ్చును అంటాడు. సింపుల్. సో మీరే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చండి. ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ బట్టి థియరీ చదివిన తర్వాత. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. కాబట్టి మనకి ఈ విధంగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు అంటే మంత్రికి కూడా మంత్రులు చాలామంది ఉన్నారు. మంత్రుల్లో కొంతమంది బాగా ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓకేగా ఉంటారు. మరి వీళ్ళల్లో కూడా ఒక వర్గీకరణ ఉంటే మంచిది. అందరినీ ఒకే త్రాటి క్రింద పెట్టి వీళ్ళందరూ మంత్రులు ఒకటే రకంగా అంటే కరెక్ట్ కాదు అని నెహ్రూ భావించాడు. అందుకనే మంత్రివర్గంలో కూడా వర్గీకరణ ఉండాలి అని నెహ్రూ భావించాడు. అందుచేతనే అతను మంత్రిమండలి వర్గీకరణ కోసం నెహ్రూ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీని 1914లో ఏర్పాటు చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతాడు. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ 1949 దేనికోసం అంటాడు? క్లాసిఫికేషన్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట, మంత్రిమండలి వర్గీకరణ. సో మంత్రిమండలి వర్గీకరణ కోసం నెహ్రూ ప్రభుత్వం ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీని 1949లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించినది. ఒకటి క్యాబినెట్ మంత్రులు అన్నమాట. వీరు జనరల్గా బాగా ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఉంటారు. ఇంపార్టెంట్ శాఖలని వీళ్ళు అధ్యక్షత వహిస్తారనమాట. హోమ్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, నెక్స్ట్ మనకి ఎనర్జీ, ఇవన్నీ మెయిన్ హోమ్ అవన్నీ. సో క్యాబినెట్ మంత్రుల కింద వస్తారు వాళ్ళు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అంటాం, వాళ్ళని స్టేట్ మంత్రులు అంటాం, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ MOS. కాబట్టి వీరు మనకి 2వ హోదా కలిగి ఉంటారు. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్స్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి, అంతవరకు వెళ్ళక్కర్లే. మినిస్టర్ ఆఫ్ స్టేట్స్లో కూడా మళ్ళీ 2 రకాలు, ఇండిపెండెంట్ వాళ్ళు ఉంటారు, ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూరిజం ఉందనుకోండి. టూరిజం అనేది ఒక శాఖ. ఆ టూరిజంకి సంబంధించి మనకి క్యాబినెట్లో ఎవరు మంత్రులు ఉండరు. టూరిజంకి సంబంధించి క్యాబినెట్ మంత్రులు ఎవరు ఉండరు. కాబట్టి టూరిజం శాఖకి అంటే ఇతను ఓన్గా అనమాట, ఇండిపెండెంట్గా టూరిజంకి ఇతనే అనమాట మినిస్టర్. ఇంక ఇతని పైన టూరిజంకి సంబంధించి ఎవరు ఉండరు. సో వాళ్ళని మనము ఇండిపెండెంట్ మినిస్టర్స్ అంటాం. చిరంజీవి అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్గా టూరిజంకి చేసినప్పుడు అతనికి ఎక్కువ హోదా ఉన్నట్టే, అంటే క్యాబినెట్ అంత లేకపోయినా అతనికి ఇండిపెండెంట్ ఛార్జ్. ఎందుకంటే టూరిజం మంత్రిగా చేసినప్పుడు టూరిజంలో అతని పైన ఇంకెవరు లేరనమాట. కానీ కొన్ని ఉంటాయండి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్స్ ఉందనుకోండి. ఈ ఫైనాన్స్లో మనకి క్యాబినెట్ మంత్రి ఉంటారు, మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఫైనాన్స్ ఉంటాడు. ఇతను ఫైనాన్స్ని చూసుకుంటాడు, కానీ ఇతని పైన ఇతను బాస్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటాడు. ఆ ఫైనాన్స్లోనే ఇతను కూడా ఇన్ఛార్జ్గా ఆ క్యాబినెట్ మంత్రికి సహాయం కోసం ఇతను ఉంటాడనమాట, ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇతను కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోదానే, కాకపోతే వీళ్ళకి కొంచెం ఎక్కువ అధికారం ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఇండిపెండెంట్గా ఆ డిపార్ట్మెంట్, ఆ శాఖకి వీళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళే హెడ్ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ డిప్యూటీ మినిస్టర్స్ అనమాట. డిప్యూటీ మంత్రులు వీళ్ళు తక్కువ హోదా కలిగి ఉంటారు. ఒకప్పుడు ఉండేది డిప్యూటీ మంత్రులు అనేది, ఇప్పుడు జనరల్గా తీసేశారు రాజీవ్ గాంధీ తర్వాత. ఇప్పుడు మనం ఎవరిని డిప్యూటీ గవర్నర్స్ని నియమించుకోవట్లేదు.
సవర్ణకు ఆర్టికల్కు డిఫరెంట్ ఏంటి అంటున్నారు షేక్ షారుఖ్ గారు. సవర్ణకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ రాశారండి, ఆ బుక్లో చాప్టర్స్ ఆర్టికల్స్ అనుకోండి, చాప్టర్స్ని ఆర్టికల్స్ అనుకోండి. మీకు సడన్గా ఆ బుక్లో అర్రే ఆ పాయింట్ మిస్ అయిపోయినాయి, ఆ చాప్టర్ ఒక కొత్త చాప్టర్ పెడదాము నా బుక్లో అని అనిపించింది. సో మీ బుక్లో 1 2 3 4 5 6 అట్లా ఉన్న దగ్గర 4 దగ్గర మీకు 4కి సంబంధించి కొంచెం ఉంటుంది, అక్కడ ఒక 4కి 5కి మధ్యలో కొత్త చాప్టర్ యాడ్ చేద్దాము నా బుక్లో అని మీరు అనుకుంటారు. అప్పుడు ఆ బుక్ని మీరు ఏం చేస్తారు, కొంత ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ చేసి ఏం చేస్తారు, అక్కడ 4A అని పెట్టి ఒక కొత్త చాప్టర్ని యాడ్ చేస్తారు. కాబట్టి కొత్తగా యాడ్ చేసిన ఎడిటింగ్ ద్వారా కొత్తగా యాడ్ చేసిన వాటిని సవరణలు అంటాము, అమెండ్మెంట్స్ ఇంగ్లీష్లో. మీకు ఒరిజినల్గా ఉన్నవి మీకు ఆర్టికల్, సవరణల ద్వారా యాడ్ చేసింది కూడా ఆర్టికల్లే. ఆర్టికల్ అంటే చాప్టర్ అండి, అది ఒరిజినల్గా ఉండొచ్చు, మీరు మధ్యలో యాడ్ చేయొచ్చు. మధ్యలో యాడ్ చేస్తే ఏదైనా మధ్యలో మార్పు చేస్తే మీ యొక్క పుస్తకానికి దాన్ని మనము సవరణ అంటాము, మార్పు అన్నమాట సవరణ అంటే. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అవునండి, మినిస్టర్ గురించి సాయిబ్రహ్మం గారు స్టేట్లో కూడా అట్లాగే ఉంటుంది. స్టేట్స్లో చూసుకున్న క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అంటే స్టేట్లో చూసుకుంటే మనకి 2 రకాలే ఉంటుందండి. అంటే మనం ఇంత డెప్యూటీ ఎట్లా లేదు కాబట్టి 2 రకాలు. స్టేట్స్లో రాష్ట్రాల్లో చూసుకున్నాం అనుకోండి, సీఎం ఉంటాడు అందరికన్నా హెడ్, మంత్రిమండలి ఉంటుంది. ఈ మంత్రిమండలిలో ముఖ్యమైన క్రీమ్ వాళ్ళు, బాగా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరు అంటే క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్. క్రింద వేరే మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళు అంత ముఖ్యం కాదనమాట, కాకపోతే వీళ్ళు కూడా మినిస్టర్సే. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సీఎంతో కలిపి 40 మంది ఉన్నారు అనుకోండి ఒక రాష్ట్రంలో, సీఎం ఒకడు 39. ఈ 39లో ఒక 10 మంది బాగా ఇంపార్టెంట్, చాలా ప్రముఖ శాఖలు, హోము మనకి అగ్రికల్చర్, ఇరిగేషన్ అట్లాంటివి, మున్సిపల్ అట్లాంటివి ఎవరైతే చేపడతారో వాళ్ళని క్యాబినెట్ మంత్రులుగా చెప్తాం. చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని నార్మల్ మినిస్టర్స్గా చెప్తాం. షెడ్యూల్ వల్ల యూజ్ ఏంటి సార్ అని కొంతమంది అడుగుతున్నారు, సోదా మహేష్ గారు. ఇప్పుడు మీరు ఇందాక అనుకున్నట్టే మీరు బుక్ రాశారు, బుక్లో లాస్ట్లో మీరు అపెండిక్స్ అని ఇస్తారు కదండి. అపెండిక్స్ అంటే ఏంటి, మీరు బుక్లో ఎక్కడైనా ఏదైనా విషయం గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఆ బుక్లో చాప్టర్లో అవసరం లేదు అని చెప్పి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్లో బుక్స్లో అపెండిక్స్ అని ఉంటుంది కదా, అదే అనమాట షెడ్యూల్ అంటే. అంటే మీరు ఆర్టికల్ 1 అంటారు, ఆర్టికల్ 1లో ఏమంటారు, భారతదేశంలో ఉన్న భూభాగంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి యొక్క నేమ్స్, పేర్లు మరియు వాటి యొక్క సరిహద్దులు, ఎక్స్టెంట్, బౌండరీస్ అని అంటాం ఆర్టికల్ 1లో. ఈ ఆర్టికల్లోనే చాప్టర్లోనే చెప్పాల్సిన అవసరం ఉండదండి, ఏ రాష్ట్రం ఏది, భూభాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవన్నీ. సో దీనికి సంబంధించి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ ఇస్తాము, షెడ్యూల్ 1లో ఇస్తాం. కాబట్టి షెడ్యూల్ అనేది ఏంటి అంటే ఎక్కడన్నా రాజ్యాంగంలో ఏదైనా ప్రస్తావన కోసం వివరంగా నిర్వహించటకు ఇక్కడ ఇస్తారనమాట. వివరంగా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒక అపెండిక్స్ టైప్ అనమాట షెడ్యూల్ అనేది. పిఎం ఏ పోర్ట్ఫోలియో అయినా తీసుకోవచ్చండి, అతని ఇష్టం అనమాట, పిఎం ఇష్టం. ఏ పోర్ట్ఫోలియో ఎవరెవరికి ఇవ్వాలి అంటే ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, తన దగ్గర ఏమేమి ఉంచుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా పిఎం యొక్క ఇష్టమే. కిషన్ రెడ్డి డిప్యూటీ మినిస్టర్ అంటున్నాను. డిప్యూటీ కాదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్గా చెప్పచ్చు అతన్ని. డిప్యూటీ కాదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్. డిప్యూటీ మనం ఇప్పుడు బేసికలీ తీసేసాము ఆ పద్ధతిని. నాని 143 గారు 44 సవరణ ముందు క్యాబినెట్ అనేది ఉంది కదా, మరి తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో 35 మెంబర్స్ అంటున్నారు, మరి తర్వాత 44 సవరణ తర్వాత వచ్చింది అంటున్నారు, ఏంది సార్ కరెక్ట్ అంటే అక్కడ మనం క్లియర్గా అనుకున్నామండి, పాయింట్ మిస్ అవ్వకూడదు మీరు చెప్పినప్పుడు. అందుకనే మీరు సబ్జెక్ట్ పరంగానే డౌట్స్ అడిగి వాటిలోనే లీనమైపోతే ఆ డౌట్ రాదండి. మనం క్లియర్గా ఇక్కడ ఏమని అనుకున్నాం, అప్పుడు పిలుచుకునేవారు క్యాబినెట్ అని పిలిచేవారు అంతే, ఎక్కడ రాజ్యాంగంలో లేదు అనమాట. వాళ్ళు క్యాబినెట్ అని పిలుచుకునేవారు అంతే. రాజ్యాంగంలో మీకు క్యాబినెట్ అనే పదం ఇక్కడ నేను క్లియర్గా చెప్పా, ఏమని, మనకి క్యాబినెట్ అనే పదము ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు. మరి ప్రస్తుత రాజ్యాంగంలో ఉందా అంటే ఉంది. మరి ఒరిజినల్గా లేదు, ప్రస్తుతం ఉంది అంటే ఎప్పుడో మధ్యలోనే కదండి యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేశారు అంటే ఇప్పుడు యాడ్ చేశారు అన్నాను. మరి ఇక్కడ మీరు అన్నారు కదా సార్
1947లో నెహ్రూ అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఏర్పాటైంది, దాన్ని క్యాబినెట్ అని పిలిచేవారు. అంటే పిలిచేవారండి వాళ్ళు, అంతేకాని రాజ్యాంగంలో లేదనమాట. అది జస్ట్ మామూలుగా అనేవారు, ఆ క్యాబినెట్ అనేవారు అంతే. కానీ ఇక్కడ నేను పాయింట్ చెప్పింది ఏంటి, రాజ్యాంగం పరంగా చెప్పాను ఇక్కడ పాయింట్. ఇవన్నీ స్టాండర్డ్ పాయింట్స్ అండి, అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి కాన్సన్ట్రేషన్తో వింటే కన్ఫ్యూజన్ అవ్వాల్సినంత అవసరం ఉండదండి ఇవి. సో అంటే క్వశ్చన్ ఓకే క్లియర్గా, అంటే మీరు అడిగింది బాగానే ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ క్యాబినెట్ అని అన్నారు కదా 47లో, క్వశ్చన్ బాగానే అన్నారు. అంటే మీరు బాగానే క్లాస్ విన్నట్టే, అంటే క్లియర్ కట్గా విని జెన్యున్గానే వచ్చింది డౌట్, అందుకనే నేను మీకు అది చెప్పాను. సో ఆ పాయింట్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండి. రాజ్యాంగంలో ప్రశ్న కూడా ఎగ్జామ్స్లో, అందుకనే మనం క్లియర్గా చదవాలండి క్వశ్చన్ కూడా. రాజ్యాంగంలో ఒరిజినల్ రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు, అప్పుడు లేదని చెప్పాలి. ప్రస్తుతం ఉందా అంటే ఉంది అని చెప్పాలి. అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్, శాలరీస్ ఒకేలాగా ఉంటాయండి. సాయి బ్రహ్మం గారు శాలరీస్ ఒకేలా ఉంటాయి, కాకపోతే ఫెసిలిటీస్లో మారుతాయి. హోం మంత్రికి ఏముంటుంది, సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం పెద్ద బంగళా ఇస్తారు, హోదా ఎక్కువగా ఉంటుంది. హోదాల్లో మారుతాయి, శాలరీస్ ఒకేలా ఉంటాయి. సో ఇక్కడికి మనకి ఈరోజు టాపిక్ అయితే కంప్లీట్ చేయిందండి. నెక్స్ట్ మనం తర్వాత క్లాస్ చూద్దాం. ఇప్పుడైతే బ్రీఫ్ చేసుకుందాం ఒక 5 minutes ఆల్రెడీ ఏమేమి చూసామో అనేది. నెక్స్ట్ క్లాస్లో మనము కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో పాలిటీలో జనరల్గా మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, అది కరెక్టే అని, అందుకనే మీకు డౌట్స్ వచ్చినా మనం అవి చూసామండి. కాకపోతే జనరల్గా ఆ డౌట్స్ మోస్ట్లీ మనం ఏ టాపిక్ అయితే చూస్తున్నామో అది కన్ఫైన్ అయిపోండి. అంటే నామినేటెడ్ వాళ్ళు ఉంటారు, అవన్నీ ఇక్కడ రావాల్సినంత అవసరం ఉండదన్నమాట. ఈ టాపిక్ పైన పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ రెండింటిపైన డౌట్స్ కన్ఫైన్ చేసుకోండి చదివినప్పుడు ఈ టాపిక్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము అంటే ఇండియా అనేది వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ పార్లమెంట్ తీసుకుంది. మనకి రాజ్యాంగంలోని మంత్రిమండలి గురించి ప్రస్తావించే అధికారాలు ఆర్టికల్స్ ముఖ్యంగా 3, 74, 75, 78. మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకున్నాము అనుకున్నాము. ఇందులో రియల్ హెడ్, గవర్నమెంట్ హెడ్ అంటే పిఎం అనాలి, వాస్తవ హెడ్ లేకపోతే దేశాధిపతి అంటే ప్రెసిడెంట్ అంటాము. కాబట్టి ఈ పాయింట్స్ ఇక్కడ ఈ 3 అనుకున్నాం మనం. నెక్స్ట్ ఏమనుకున్నాం, ఆర్టికల్ 74 అంటే ఏంటి, రాష్ట్రపతికి సలహా సూచనలు ఇవ్వడానికి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఉంటుంది. వారు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించాలి అని 42వ సవరణ 76లో పెట్టడం జరిగింది. దీన్ని సవరించి తప్పకుండా కాదు, ఒకసారి పునఃపరిశీలనకు తిరిగి పంపచ్చు. మళ్ళీ ఆ పునఃపరిశీలనకు తిరిగి పంపినది వెనక్కి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి అంగీకరించాలి అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణ 1978లో చేర్చడం జరిగింది. సో ఇక్కడ అదే పాయింట్ మనం చూసాం. 74(1) సలహా సహకారం అందించడానికి ఉండాలి వీరు, తప్పనిసరిగా పాటించాలని ఒరిజినల్గా లేదు. 42లో పెట్టాము, 44లో మళ్ళీ ఒకసారి పునఃపరిశీలనకు పంపచ్చు అన్నాము. సుప్రీంకోర్టులో ఆ కేసులో క్లారిఫై ఇచ్చింది. రామ్ జవాయ్ వర్సెస్ పంజాబ్ కేసు 55 గుర్తుపెట్టుకోండి. రామ్ జవాయ్ వర్సెస్ పంజాబ్ కేసు 1955 సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ ఏ రూల్ చేస్తే అదే చెల్లుద్ది, పార్లమెంట్ ఒకసారి తిరిగి వెనక్కి పంపచ్చు, అప్పుడు మళ్ళీ తప్పకుండా అంగీకరించాలి అని అన్నారు. కాబట్టి దాన్నే ఫాలో అవ్వండి అని సుప్రీంకోర్టు తేల్చేసింది. తర్వాత ఆర్టికల్ 75 గురించి చూసుకున్నాం. ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని మరియు మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడు అనే పాయింట్ మనం చూసాము. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. అంటే మనకి మెజారిటీ ఎవరొస్తే పార్టీ ఆ లీడర్ని వెన్నుకోవడం అనేది రాజ్యాంగం లేదా, సాంప్రదాయంగా మనం పాటిస్తున్నాం. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక ఎంపీనే, ఇప్పుడు ఎవరిని చూసుకున్నా ఒక ఎంపీనే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసుకున్నా ఒక ఎంపీనే. రాష్ట్రపతి ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా పెడతాడు అంటే మరి రేవంత్ రెడ్డిని పెట్టచ్చు ఎంపీ కాబట్టి. మరి ఎందుకు పెట్టలేదు అంటే సాంప్రదాయం ఒకటి ఏంటి, ఏ పార్టీకి అయితే లేకపోతే ఏ కూటమికి అయితే మెజారిటీ సీట్లు వస్తాయి లోక్సభలో, ఆ పార్టీ లేకపోతే ఆ కూటమి యొక్క లీడర్ని పెడతాడనమాట. కాబట్టి అది ఆర్టికల్ 75. నెక్స్ట్ మనకి ఎంతమంది సంఖ్య ఉండాలి మంత్రి మండలి అనేది అంటే 10% అని ఏఆర్సీ చెప్పింది, పరిపాలనా సంస్కరణల సంఘం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. కానీ మనం ఆ 10% అంటే మరీ తక్కువ అని భావించి 91వ రాజ్యాంగ సవరణ 2003లో మనం ఏం చేసామంటే 15% అనే నెంబర్ని ఫిక్స్ చేసుకున్నాం. సో 15% అనమాట.
మ్యాక్సిమం స్ట్రెంగ్త్, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. లోక్సభలో సంఖ్యలో 15% మించరాదు మంత్రిమండలి, ప్రధానమంత్రితో సహా అండి కలిపి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ మనం ఈ పాయింట్ కూడా చూసుకున్నాం. పిఎం చనిపోతే ప్రభుత్వం రద్దు అవ్వదు, కేవలం మంత్రిమండలి మాత్రమే రద్దు అవుతుంది. కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రిమండలి ఏర్పాటు అవుతుంది. తర్వాత మనకి ఎవరన్నా ఒక వ్యక్తి మంత్రి లేదా ప్రధానమంత్రి అవ్వాలి అంటే అతను లోక్సభ సభ్యుడు అవ్వాల్సిన అవసరం లేదు, రాజ్యసభ సభ్యుడు అయినా పర్వాలేదు, ఇద్దరు కాకపోయినా అవ్వచ్చు, లేకపోతే 6 నెలల లోపల ఖచ్చితంగా ఏదో ఒక సభలో సభ్యుడై తీరాలి. 78 ఆర్టికల్ మనం ఏమనుకున్నాము, ఇప్పుడు జనరల్గా పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికెప్పుడు రాష్ట్రపతికి చేస్తూ ఉండాలన్నమాట, ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి తను చేసే పనిని. అంటే ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట ఫర్ ద పొజిషన్, హెడ్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి ఆ పదవికి ఇచ్చే ఒక గౌరవం, అన్ని ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. న్యూస్లో అప్పుడప్పుడు చూస్తారు, ముఖ్యమంత్రికి వెళ్ళి గవర్నర్కి వివరించారు, బ్రీఫ్ చేశారు అని వస్తుంటుంది న్యూస్లో. సో రీసెంట్గా కరోనా పైన తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి ఎవరన్నా సరే వెళ్ళి గవర్నర్కి కలిసి వివరించారు అని న్యూస్లో వస్తుంటుంది మనకి, అదే వాళ్ళ బాధ్యత అనమాట. నెక్స్ట్ మనం మంత్రిమండలి వర్గీకరణ గురించి చూసాము. ఈ వర్గీకరణ యాక్చువల్గా మనకి ఫస్ట్లో 1947లో మంత్రి పరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు, అప్పుడు రాజ్యాంగంలో లేదు అసలు. ఈ రాజ్యాంగంలో అనే పదం లేదు ఒరిజినల్గా అయితే, కాకపోతే 44వ రాజ్యాంగ సవరణలో చేర్చారు. అది కూడా క్యాబినెట్ అనేది ఆర్టికల్స్ ఇక్కడే మనకు చేర్చలే, అంటే 75లోనే ఎక్కడో పెట్టలే. ఎక్కడ పెట్టారు, 352లో పెట్టారు. అది కూడా దేని గురించి, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి. ఏమని పెట్టారు అంటే, ఎప్పుడైనా జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి ప్రకటించాలి అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ యొక్క రాతపూర్వక సూచన ఉండాలి, రిటర్న్ అడ్వైస్ ఉండాలి అని తెలపడం జరిగింది. సో 1952 తర్వాత ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫస్ట్ మంత్రిమండలి యొక్క సంఖ్య ఎంత అంటే 35గా ఉండేది అప్పుడు. టైప్స్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్స్. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ 1949 చాలా ఇంపార్టెంట్ అండి. వర్గీకరణ మనకి ఈ కమిటీనే సూచించింది. ఈ కమిటీ వేసింది నెహ్రూ గారు. సో ఈ కమిటీ 3 టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రస్తావించింది, క్యాబినెట్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్స్ అని. సో మనం వీటితో కంప్లీట్ చేసామండి పాయింట్స్. మనం తిరిగి మళ్ళీ రేపు అనగా సండే అగైన్ ఈరోజు ఉన్నట్టే మళ్ళీ ఎట్లా ఈరోజు కలుస్తాం అనుకోండి, క్లాసెస్ పరంగా చెప్తున్నా. క్లాసెస్ పరంగా రేపు మనకి 9 to 10 వచ్చేసరికి ఎకానమీ ఉంటుంది, 11 to 12 వచ్చేసరికి హిస్టరీ ఉంటుంది. ఈరోజు మళ్ళీ తిరిగి మనం 5 to 6 జాగ్రఫీ క్విజ్ ఉంటుంది, 9 to 10 మనకి పాలిటీ క్విజ్ ఉంటుంది. సో దీంతో మనకి సాటర్డే కంప్లీట్ అవుతుంది. సండే కూడా సేమ్ 5 to 6 క్విజ్ ఉంటుంది, ఎకానమీ క్విజ్, 9 to 10 హిస్టరీ క్విజ్ ఉంటుంది. క్విజ్ కూడా ఏ టాపిక్స్ పైన అంటే ఈ వీక్లో అంటే మండే టు ఈ రోజు వరకు, సాటర్డే అయితే సాటర్డే, సండే అయితే సండే వరకు చదువుకున్న అంశాల పైన. కాబట్టి మార్నింగ్ టైం నోట్ చేసుకోండి. ఈరోజు కొంతమంది మిస్ అయ్యారు, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మళ్ళీ పర్వాలేదండి, మళ్ళీ క్లాస్ చూసేసేయండి. లైవ్ ఒకవేళ కుదరలేకపోయినా ఒకసారికి ఓకే, తర్వాత కంప్లీట్ అయితే చేసేయండి ఖచ్చితంగా, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది, అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే. రేపు మాత్రం 9 ఫిక్స్ అయిపోండి టైము, అలారం అన్న ఏమన్నా పెట్టేసి, సో దట్ మరి 10 o'clock ఏమో అని చెప్పి మిస్ అయిపోకుండా ఛాన్స్ ఉంటుంది. సాయి బ్రహ్మం గారు, మరి పార్లమెంట్ చేసే యాక్ట్స్ను సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూతో క్యాన్సిల్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చు. పార్లమెంట్ చేసిందే ఓకే చేయాలంటున్నారు అంటే ప్రెసిడెంట్ అండి, అది ప్రెసిడెంట్ ఓకే చేయాలి. అక్కడ అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదైనా బిల్లు పంపారనుకోండి, సుప్రీంకోర్టుకి కాదు కదా బిల్లు పంపేది, ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ ఒకసారి తిరిగి పంపచ్చు, మళ్ళీ తిరిగి వచ్చిన బిల్ని ఖచ్చితంగా ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు రూల్ చేశారు. మీరు అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆ చట్టం ఏదైతే వీళ్ళు చేశారో అంటే 44వ రాజ్యాంగ సవరణ 1978లో చేసిన సవరణ బాగాలేదు కదా సార్, ఒకసారి తిరిగి పంపించిన దాన్ని మళ్ళీ ఖచ్చితంగా అతను యాక్సెప్ట్ చేయడం బాగాలేదు కదా, మరి ఇది జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా సుప్రీంకోర్టు కొట్టేలేదంటే అదే అండి మనం పాయింట్ చదువుకున్నాం, ఆ కేసు చదువుకున్నాం కదా. ఆ కేసులో సుప్రీంకోర్టు రైటే అని చెప్పింది, పార్లమెంట్ చేసిన చట్టమే చెల్లుద్ది, ఈ సవరణ కరెక్టే అని చెప్పింది సుప్రీంకోర్టు. యా థ్యాంక్ యూ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ రేపు అంటే అదే సాయంత్రం కలుసుకుందాం, క్లాసెస్ పరంగా రేపు. సో సాయంత్రం 5 కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి.
ఇండియన్ పాలిటిక్ బుక్ అట్లా చాలామంది అంటున్నారు. బుక్స్ మనం క్లియర్గా ఆల్రెడీ GJPtelugu.comలో మెన్షన్ చేసామండి. సో బుక్ అనే పాయింట్ మీరు ప్రశ్న ఇక్కడ ఫిక్స్ అయిపోండి. ఆన్సర్ ఒకటే ఆన్సర్ దానికి. GJPtelugu.com ఒకటే ఆన్సర్. బుక్స్ అని అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ అండి. తెలుగు ఇంగ్లీష్ 2 బుక్స్ ఇందులో చెప్పడం జరిగిందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషలకు సంబంధించి బుక్స్ పెట్టడం జరిగింది. హూ ఎలక్టెడ్ గవర్నర్ సార్? అదేనండి నవీన్ గారు, గవర్నర్ వరకు మీరు వెళ్ళొద్దు, అక్కడికి వచ్చాక మనం చూస్తాం.